హాయ్ అండి. మీకు ఉప్మా అంటే ఇష్టం లేదా? అయితే ఒకసారి ఇలా మునగాకుతో ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యము. మనం చేసుకునే మునగాకు ఉప్మా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మనం చెప్పే వరకు కూడా తెలీదు ఇది మునగాకుతో చేసిన ఉప్మా అని. ఈ ఉప్మా అయితే చిన్న పిల్లల దగ్గరుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఈ ఉప్మా చేసుకోవడానికి అయితే ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని దీనిలో ఒక 3 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. తర్వాత దీనిలో ఒక 3 గ్లాసుల వరకు ఉప్మా రవ్వను వేసుకొని స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మాడకుండా వేయించుకోవాలి. ఉప్మా రవ్వ మంచిగా ఇలా వేగిన తర్వాత దీన్ని తీసి పక్కన ప్లేట్‌లో పెట్టుకుందాము. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత పల్లీలు ఇంకా శనగపప్పు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఇలా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకొని కొంచెం ఉప్పేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఫ్రై అయిన తర్వాత దీనిలో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక క్యారెట్, అలాగే టమాటా, అలాగే జీడిపప్పులు వేసుకొని వీటిని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఉప్మా కోసం 3 కప్పులు ఉప్మా రవ్వ తీసుకున్నాం కదా! 3 కప్పులు ఉప్మా రవ్వకు గాను ఒక కప్పు మునగాకును వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దీన్ని పచ్చివాసన పోయే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. మునగాకు ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలిపి ఒక గ్లాస్ ఉప్మా రవ్వకు గాను 3 గ్లాసుల వాటర్ వేసుకొని సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని నీళ్లు మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు వేసుకోవాలి. తర్వాత దీనిలో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకు వేసుకొని ఒకసారి కలిపి మనం ముందుగా వేయించి ఉప్మా రవ్వ ఉంది కదా! అది కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఉప్మాని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే ఎంతో హెల్తీ అండ్ టేస్టీ ఉప్మా రెడీ అయిపోయింది.